వాట్సాప్ యూ గైస్. మేము యాక్చువల్లీ వెళ్తుంది డీసీకి, కానీ నేను బై మిస్టేక్ న్యూయార్క్ అంటాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు టైం 4 అవుతుంది. మేము న్యూయార్క్ వెళ్తున్నాం. ఫ్లైట్ ఇప్పుడు 7కి. గబగబా వెళ్ళాలి. క్యాబ్ వచ్చింది ఆల్రెడీ. మనం చాలా పెద్దగా చూస్తున్నాడు. బట్ యా ఇప్పుడు మనం వెళ్ళి గేట్లోకి వెళ్ళి కూర్చుని వెయిట్ చేద్దాం మన ఫ్లైట్ కోసం. అన్నీ మంచిగా కుదిరినాయి కాబట్టి టైంకి వచ్చినాం. లేకపోతే షికాగో ఎయిర్పోర్ట్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏం లేదు, మా అమ్మ వాష్రూమ్కి వెళ్ళింది, మా అన్నయ్య కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. సో వెయిట్ చేస్తాం. నాకు ఇలాంటి కాఫీలు గీఫీలు అలవాట్లేదు. మీకు తెలుసు కదా నా గురించి. ఓన్లీ థమ్స్అప్. రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వెనకమాల మా అన్నయ్య కనిపిస్తాడు ఒక్క నిమిషం. అది కానీ మా అన్నయ్య మా అమ్మ. వా, మా అమ్మ నా బ్యాగ్స్ వస్తుంది. ఎనీవేస్ మనం గేట్ దగ్గరకు వచ్చేసాం ఫైనల్లీ. C17 మా గేటు. వెనకమాల మా అన్నయ్య మంచిగా స్టార్ బక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నన్ను అడిగారు కానీ నాకే పొద్దున ఏమంటే వాంతి వస్తుంది. ఇంకొక గంట ఉంది మాకు బోర్డింగ్ టైం. అలా కాసేపు ఎంజాయ్ చేద్దాం. మాకు మా ఫ్లైట్లో టీవీ ఉంది. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ DC. ఇప్పుడు డే టూర్ ఒకటి జరగబోతుంది. నేను గట్టిగా మాట్లాడకపోతే సారీ, ఎందుకంటే నాకు చెవులు వినిపిస్తలేదు ఆ ఫ్లైట్ ఇది వల్ల. యా, ఫుల్ నిద్ర వేసాను, బట్ నిద్ర అయితే సరిపోలే. ఐ హోప్ యూ కెన్ రావట్లేదా మాట్లాడలేదు. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ ఇన్ మై ఐస్. సో యా, లెట్స్ గో. ఇది మెట్రో స్టేషన్ కాదు, ఎయిర్పోర్ట్లోనే. ఎయిర్పోర్ట్లో కూడా ఇలా ట్రైన్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. హలో, ఇప్పుడు మనం వచ్చింది ఆర్లింగ్టన్ నేషనల్ సెమిటరీకి అనమాట. ఇక్కడ చాలామంది US సోల్జర్స్ అండ్ ఆర్మీ వాళ్ళ గ్రేవ్స్ ఉంటాయి. అండ్ ఇది అమెరికా వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్. దిస్ ఇస్ ఇన్ వాషింగ్టన్ DC. ఇప్పుడు ఈ ట్రామ్లో మనం వెళ్తాము. మనకి ఇదంతా హిస్టరీ చెప్తారనమాట, దీని హిస్టరీ అంతా. Dedicated specifically to our service women at the United States today. My personal favorite exhibit will be Women Air Force Service 5 soldiers standing in formation. 230 pounds of Vermont marble. These are provided at no monetary cost to our veterans and their families by the Veterans Administration. సో ఇక్కడ కనిపించే 4 గ్రేవ్స్ జాన్ ఎఫ్ కెనడీ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెందినవి అనమాట. సో ఇక్కడ జరుగుతుంది చేంజింగ్ ఆఫ్ కార్డ్ సెరమనీ అనమాట. ఇది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అవుతుంది. అండ్ దే ఆర్ గార్డింగ్ ద టూంబ్ ఆఫ్ అన్నోన్ సోల్జర్. అన్నోన్ సోల్జర్ అంటే ఎవరో కాదు, చాలామంది సోల్జర్స్ వాళ్ళ బాడీస్ దొరకకుండా డిసపియర్ అయిపోయి ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ ఇది ట్రిబ్యూట్ అనమాట. Reset. Out.
Fort. Arms. Ready. Ace. Pass. On your orders. Post. And orders. Remain as directed. Orders. Acknowledge. Ready. Ace. Reset. Post. అసలు ఈ ఆర్లింగ్టన్ హౌస్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటంటే జార్జ్ వాషింగ్టన్ ఎవరైతే యుఎస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ వైఫ్కి ఉన్న సన్, అంటే ఆయనకు అడాప్టెడ్ సన్, వాళ్ళ కూతురు మేరీ లీ అనమాట. మేరీ లీ ఎట్లా అయిందంటే ఆమె రాబర్ట్ లీ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇల్లే ఆర్లింగ్టన్ హౌస్. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరంటే ఆఫ్రికన్ అమెరికన్ వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళు ఎలాంటి లివింగ్ కండిషన్స్లో ఉన్నారు ఆ ఇంట్లో అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది ఆర్లింగ్టన్ హౌస్ అనమాట. ఇలా ప్యాన్ చేస్తే ది ఎంటైర్ సిటీ ఆఫ్ వాషింగ్టన్. క్రేజీ. హిస్టరీ అని తెలుసు కానీ మరి ఇంత కామెడీగా ఉంది. ఓకే, సో మేము ఆర్లింగ్టన్ హౌస్లో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇలా ఉంటే అయితే మా అన్నయ్య నెమ్మదిగా ఇక్కడికి వచ్చి బావు అప్పట్లో కూలర్ కూడా ఉండేదంట. ప్లీజ్ బ్రో. And that is Arlington House for you. Hope you all had fun. Don't forget to like, share and subscribe to Cherryto Kaburlu. And ముందు వచ్చే DC and New York vlogs కూడా ఎంజాయ్ చేద్దరు కానీ. అండ్ మీకు గనక హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్లింగ్టన్ హౌస్ మీద రీసెర్చ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. Bye.